చాణక్య నీతి సుధలో నేటి 53వ రోజైన ఈ రోజున మనిషికి ఏదేమైనప్పటికీ కూడా అవసరమైనటువంటి దానికంటే కూడా ఎక్కువగా ఉండడం వల్ల కలిగేటువంటి నష్టాన్ని గురించి చాణక్యుడు సాక్షాత్తు దేవతలనే ఉదహరించి ఎంతో అద్భుతంగా ఈ శ్లోకంలో తెలియజేశారు. అతి రూపేణ వైసీత అతి గర్వేణ రావణ అతి దానం బలిర్దత్వా అతి సర్వత్ర వర్జయేత్ అని చెబుతున్నారు. అంటే మిగిలినటువంటి మహిళలతో పోలిస్తే సీతాదేవి యొక్క అందం అనేది ఎంతో ప్రత్యేకం. ఆ అందం వల్లే ఆ సీతాదేవిని రావణుడు అపహరించాడు. అంటే మన దగ్గర ఉన్నటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభ లేదా సంపద ఒక్కొక్కసారి శత్రువుల యొక్క దృష్టి పడడానికి కారణం కూడా కావచ్చు. అందుకే ఎంతో విజ్ఞతగా మెలగాలి. అలానే రావణుడు ఎంతో గొప్ప పండితుడు, ఎంతో శివభక్తుడు కూడా. కానీ తన శక్తిపై ఉన్నటువంటి అతి గర్వం అతనిని కులాన్ని, గర్వాన్ని, రాజ్యాన్ని కూడా నాశనం చేసింది. మేధస్సు ఉన్నప్పటికీ కూడా వినయం లేకపోతే ఇటువంటి పతనం తప్పదు అని తెలుస్తోంది. అలానే దానం చేయడం మంచిదే, కానీ బలిచక్రవర్తి తన స్థాయిని మించి దానం చేయడం వల్ల తనని తానే సమర్పించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మన శక్తికి మించినటువంటి వాగ్దానాలు మనల్ని ఇబ్బందుల్లో నెట్టేస్తాయని దీని ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కేవలం అందం, గర్వం, దానం మాత్రమే కాదు, ఏ విషయంలో అయినప్పటికీ కూడా పరిమితి దాటిందంటే అది ప్రమాదకరమే అని చాణక్యుడు మనల్ని ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నారు. స్వస్తి.